మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. మధ్యాహ్న భోజన పథకంలో వంట చేస్తున్న వారికి గత 5 నెలల నుండి బిల్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తెలిపారు. వెంటనే బిల్లు చెల్లించాలని ఆందోళన చేస్తున్న కార్మికులతో మధ్యాహ్న భోజన కార్మికులు తమకు రావాల్సిన పెండింగ్ బిల్ చెల్లించాలని, అదేవిధంగా కోడిగుడ్డు డబ్బులు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆందోళన చేసిన పరిస్థితి ఉంటుంది. ఇంకా మనతో పాటు కొంతమంది మధ్యాహ్న భోజన కార్మికులు చెప్పండి, మీరు ఎలాంటి సమస్యలతో మీరు డిమాండ్తో వచ్చారు? మీరు మాకు వేతనాలు పెండింగ్లో ఉంటున్నవి. నెలలుగా మన కోడిగుడ్లు గవర్నమెంట్ సరఫరా చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు మాత్రం ఒకేసారి మా అకౌంట్లోకి రావాలి. పెరిగిన జీతం కూడా జీతం 2 రకాలుగా వేస్తున్నారు. మాకు అట్లా కాదు. 3000 జీతం ఇస్తున్నారు, 3000 వేసేయాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 10,000 జీతం చేయాలి. మాకు ఇప్పుడు ఈ జూన్ నుంచి వెళ్ళి మాత్రం 10,000 జీతం ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం మేము స్కూళ్ళు వంట బంద్ చేస్తాము, సమ్మెలో పాల్గొంటాము. ఆ స్కూల్ ముంగటనే ఎక్కడి వాళ్ళం అక్కడ ఆ స్కూల్లో కాడ ఉంటాము. ఎవరు కూడా హెచ్ఎంలో వంట చేయనియము, మేము చేయము. మా బిల్లులు మాత్రం ఇప్పుడు ఫస్ట్ లోపు మాకు రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలు కానీ బిల్లులు కానీ అన్నీ రావాలి. గవర్నమెంట్ మాకు గ్యాస్ బొత్తులు ఫ్రీగా ఇవ్వాలి. కోడిగుడ్లు గవర్నమెంట్ సరఫరా చేయాలి. మెటీరియల్ కూడా మేము తీసుకొస్తే నాణ్యత లేదంటారు. మరి ఆ నాణ్యమైనటువంటి భోజనం అందించాలా, కూరలు పెట్టాలంటే కూడా మాకు గవర్నమెంట్ మాకు వచ్చే డబ్బులు ఇస్తే కదా మేము ఇచ్చేది. నెలల తరబడి మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాము. అందుకోసమే మేము గవర్నమెంట్ మాకు రావాల్సినటువంటి బిల్లులన్నీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా లేని పక్షంలో మేము నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 1 నుంచి మాత్రం సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు రేవంత్ రెడ్డి ఎన్నికల హామీ కూడా ఇచ్చాడు. ఏదైతే వీళ్ళకు కనీస వేతనం ఇస్తాము, అదేవిధంగా జియో ప్రకారం మెనుకు సంబంధించిన బిల్లు ఇస్తామని చెప్పింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట చెప్పింది. ఎన్నికలై ఇప్పుడు సంవత్సరం గడిచిపోయిన తర్వాత 7 నెలల పైన ఇలా ఈ మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క బకాయిలు ఉన్నాయంటే వీళ్ళు వండేటువంటి వీళ్ళ స్కూళ్ళకి వచ్చేటువంటి పిల్లలు అత్యంత కూలీల పిల్లలు, పేద పిల్లలు, అది ఆదివాసీ పిల్లలు కావచ్చు, దళిత పిల్లలు కావచ్చు. ఇలా వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది? వీళ్ళందరూ కూడా అత్యంత పేదలే. వీళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా అంటే వండేటువంటి వాళ్ళు పేదలే, వచ్చేటువంటి పిల్లలు కూడా నిరుపేదలే. వాళ్ళకి ఇచ్చేటువంటి మెనూ విషయంలో ప్రభుత్వం ఎంత వివక్ష చూపిస్తుందంటే 7 నెలలుగా వాళ్ళ బకాయిలు విడుదల చేయకుండా వీళ్ళని వర్కర్స్ని మీరు తెచ్చి పెట్టమంటే వీళ్ళందరూ కూడా పుస్తలు అమ్ముకొని ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని ఇలా పెట్టుబడులు పెట్టి చేస్తే ఆ అప్పులు తెచ్చి పెడితే అప్పులు విరిగిపోయి ఇలా వాళ్ళ పరిస్థితి ఆగమ గోచారంగా కనపడతా ఉంది. ఇలా మరి దీని పట్ల ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదు? ఇలా అన్ని రేట్లు పెరిగినాయి. ఒకసారి కోడిగుడ్డు ధర చూడండి ఎంత పెరిగిందో. ఇలా గత నెలలో కోడిగుడ్డు ధర ఎంత, ఇప్పుడున్న ధర ఎంత? 7 రూపాయలు దాటిపోతుంది. మంచినూనె రేటు, కందిపప్పు రేటు, అదేవిధంగా ఉల్లిగడ్డల రేటు, అన్ని వస్తువుల ధరలు ఆకాశాలు అంటుతా ఉంటే మరి ప్రభుత్వానికి కళ్ళు లేవా, చెవులు లేవా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీరు డబ్బులు లేవంటున్నారు ప్రభుత్వం. మరి అందాల పోటీలకు దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు బోనాలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ స్కూల్స్ అంటే గ్రామ లెవెల్లో పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి స్కూల్ పంపించేటువంటి కింది వర్గాల పిల్లల విషయంలో ఎందుకు ఇంత వివక్ష అని చెప్పి మేము CIT-గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీళ్ళ బకాయిలు విడుదల చేయాలి. 10,000 వీళ్ళకు జీతం ఇస్తామన్నారు, ఎట్లా ఇవ్వాలి? వీళ్ళని కార్మికులుగా గుర్తించాలి. వీళ్ళకి సంబంధించినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా పరిష్కారం చేయకపోతే CIT-గా ఇది రాష్ట్ర లెవెల్లో ఈ ఉద్యమం చేపడతాం. ఇలా హైదరాబాద్ కూడా చలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తాం. కాబట్టి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు వాటికి సంపూర్ణ మద్దతు CIT-గా అన్ని కార్మిక సంఘాలు కూడా ప్రకటిస్తా ఉన్నాం. కాబట్టి దీని పట్ల వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా వారికి కావాల్సిన పెండింగ్ బిల్లు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ పెండింగ్ బిల్ చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తే కూడా హెచ్చరిక చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, మెగా 9 న్యూస్, హైదరాబాద్.